వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ జీవన్. ఈరోజు చూసుకున్నట్లయితే మనం జూబ్లీహిల్స్ బస్ స్టాండ్లో ఉన్నాము. మీ అందరికీ తెలిసిందే, గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాకపోకలు నిలిచాయి. ఎందుకంటే టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 రోజుల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ప్రభంజనాన్ని సృష్టించింది, తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ 3 రోజులుగా. ఇందులో భాగంగానే నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారు ప్రాణత్యాగానికి పాల్పడిన విషయం మీ అందరికీ తెలిసిందే. తన ప్రాణత్యాగం వల్లే ఈ ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలమయ్యాయా? ఈరోజు పొద్దున బట్టి విక్రమార్క గారు ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్కి ఒప్పుకున్నట్టు ఒక లేఖను విడుదల చేశారు. వాళ్ళ డిమాండ్స్కి అన్నీ ఒప్పుకుంటున్నట్టు పబ్లిక్లోకి రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి టీజీఎస్ ఆర్టీసీ కార్మికులందరూ యథావిధిగా వాళ్ళ విధుల్లోకి చేరారు. మనం ఇప్పుడు ప్రజెంట్ జేబీఎస్ బస్ స్టాండ్లోనే ఉన్నాము. వాళ్ళ చర్చలు సఫలమయ్యాయని చెప్పి ప్రభుత్వం డిమాండ్స్కి ఒప్పుకుందని చెప్పి వాళ్ళు యథావిధిగా డ్యూటీలకు ఎక్కారు. సో మనం ఒకసారి వాళ్ళని అడిగి కలుపుకుందాం. ఇందులో విషయం ఏంటంటే, శంకర్ గౌడ్ అన్న ప్రాణత్యాగం వల్లే ఈ చర్చలు సఫలమయ్యాయా, ఈ ధర్నాకి అడ్డుకట్టుబడిందా, మనం వారి మాటలను తెలుసుకుందాం. అన్న, గత 3 రోజుల నుంచి ఆర్టీసీ స్ట్రైక్ మీద ధర్నా చేశారు. ఈరోజు మీరు సమ్మె విరమించుకున్నట్టేనన్నా? పూర్తిగా సమ్మె విరమణ జరిగింది. మా జేఏసీ నాయకులు వాళ్ళు అధికారికంగా ప్రకటించడం జరిగింది. గవర్నమెంట్ మా డిమాండ్లన్నీ అంగీకరించి వంతుల వారీగా అయినా సరే, ఒకేసారి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకున్న కొన్ని కారణాల రీత్యా కొన్ని సమస్యల్ని వెంటనే పూరించి, పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే వాటిని వంతుల వారిగా జూన్ 2వ తారీఖు లోపు మేము తీరుస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్న, ఒకవేళ బట్టి విక్రమార్క చెప్పారు మీ డిమాండ్స్ అని యాక్సెప్ట్ చేశాడు, ఒకవేళ అప్పటి వరకు చేయకపోతే మీ రియాక్షన్ ఇంకెట్లా ఉండదు? సమ్మెని ఇంకా ఉధృతం చేసే పరిస్థితుల్లోనే ఉన్నాం. కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ ఎక్కడా వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. ఇదంతా స్వచ్ఛందంగా స్వతహాగా కార్మికులందరూ వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళే. ఏ యూనియన్ ప్రేరేపించింది కాదు, ఏ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు కానీ మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఇంతకుముందు దీంట్లోంచి యూనియన్లను తీసేయడం జరిగింది. మొత్తంగా స్వతహాగా ఎవ్వరు కూడా పైనుంచి కింది వరకు ఆర్టీసీలో ఉన్న ప్రతి కార్మికుడు తనంతట తానుగా బయటకు వచ్చి పోరాటానికి సిద్ధపడ్డాడు. అన్న, మన శంకర్ గౌడ్ అన్న ప్రాణత్యాగాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది చాలా దురదృష్టమైన సంఘటన. కాకపోతే అన్న మాకు స్ఫూర్తి. మా కోసం ఆయన ప్రాణాన్ని తృణప్రాణంగా వదిలేసుకోవడం జరిగింది. మేము ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళ కుటుంబానికి మేము ఏమీ తీర్చలేం. ఎప్పటికైనా ఆ లోటును తీర్చలేం. ఎప్పటికైనా వాళ్ళకు రుణపడి ఉంటాం. వాళ్ళ కుటుంబాన్ని మనోస్థైర్యం కలిగించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అనే పథకం పెట్టారు. వచ్చినప్పటి నుంచి మీకు ఆర్టీసీకి లాభాల్లో ఉందా, పొన్నం ప్రభాకర్, మన గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆర్టీసీ లాభాల్లోనే ఉంది, ఆ ఫ్రీ బస్ పెట్టిన పథకం రావాల్లోనే ఉంది. మొన్న మీరు మన కార్మికులు ఎవరు పోయి అడిగితే నష్టంలో ఉంది, మీకు నష్టంలో ఉంది, మీకు జీతాలు ఏం పెంచాం, మీ డిమాండ్స్ ఏం పెంచాం, మొన్న పొన్నం ప్రభాకర్ వైఖరి ఇలా ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించాల్సింది సార్. ఇది గవర్నమెంట్ పథకం, దాన్ని మనం విమర్శించకూడదు. అయితే దాంట్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అయితే గవర్నమెంటు ఒక పథకం పెట్టిన తర్వాత మనం ఎవరైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామో వాళ్ళకు జరిగే నష్టాన్ని వాళ్ళు పూరించడానికి ప్రయత్నం చేస్తే అసలు ఈ వాదన రాదు. ఒక పాలసీ పెట్టినప్పుడు ఆ పాలసీని, ఇప్పుడు మహాలక్ష్మి పథకమే తీసుకున్నాం, ఆ పాలసీని వాళ్ళు పెట్టారు, దాన్ని మా ఆర్టీసీ వాళ్ళందరూ భుజస్కంధాల మీద వేసుకొని మోస్తున్నారు. దానివల్ల నష్టం కష్టం అనేది గవర్నమెంటు దాన్ని పూరించాలి. ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం అనకూడదు, పాలసీ గురించి విమర్శించకూడదు. ఓకే అన్న, బట్టి విక్రమార్క మీ సమ్మెను విరమించేలా చేశారు, మీ అందరికీ ఒక హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి కూడా, ఆర్టీసీ కార్మికులందరి తరఫు నుంచి. అన్న, ఇది కూడా చెప్పండి, ఒకవేళ ఆ టైం వరకు వాళ్ళ మాట నిలబెట్టుకోకపోతే మీరు ఏం చేయడానికి సిద్ధంగా? దేనికైనా సిద్ధం అని చెప్పాం కదా సార్. సమ్మె కొనసాగింపే జరుగుతుంది. ఏ కార్మికుడిగా వెనకడిగేసి లేదు. మా హక్కులు, మా డిమాండ్లు రాజ్యాంగబద్ధంగా లీగల్గానే జరుగుతున్నాయి. కాబట్టి మేము ఎక్కడా వెనకడిగే వేసే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో చేశాం, ఇదే దాన్ని కొనసాగింపే తప్ప ఇప్పటికైనా సరే నెక్స్ట్ ఎప్పుడు ఏది జరిగినా సరే కార్మికుడు ఎప్పుడు వెనకడుగేయడు. వాళ్ళ హక్కుల సాధన కోసం ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధం. అన్న, ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరు ఏమేమి డిమాండ్స్ కోరారు నార్మల్ ప్రభుత్వాన్ని? గవర్నమెంట్లో విలీనం చేయమని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. గవర్నమెంట్లో విలీనం ఒకటి, మా పే స్కేల్లో 2 పెండింగ్ ఉన్నాయి, ఆ పే స్కేల్ చేయమని చెప్పాం. తర్వాత యూనియన్లని తీసేసిన యూనియన్లని మౌఖికంగానే, అధికారికంగా కూడా కాదు, అది
కాబట్టి దాన్ని మళ్ళీ మాకు ఎలక్షన్లు జరిపి మాకంటూ ఒక ప్రతినిధి కావాలి, మా తరఫు నుంచి మిమ్మల్ని కలవడం కోసం ఒక ప్రతినిధులు కావాలని చెప్పేసి యూనియన్లను మళ్ళీ మేము కోరుకున్నాం. ఇప్పుడు యూనియన్లు పెట్టేసుకున్నప్పుడు ఇప్పుడు యూనియన్ మళ్ళీ మీరు రీబిల్డ్ చేసుకున్నాక ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరుపుకొని మీకు మీ తరపు నుంచి ఉండే నాయకుడు, గవర్నమెంట్ ప్రశ్నించే నాయకుడు ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే ఏ సమస్యల మీద మీ వైపు నుంచి మాట్లాడదాం అనే ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే అప్పుడు యూనియన్లో వచ్చినప్పుడు ఏమైందంటే చిన్న చిన్న డిపోలలో కొన్ని సమస్యలు వస్తుంటాయి సార్. పైడల్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, వర్కర్లు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు, అనారోగ్య కారణాల వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీటన్నిటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఎలాంటి ఇవ్వాలి. ఇప్పుడు ఒక అన్ఫిట్ అవుతాడు డ్రైవర్, లేదా ఒక డ్రైవర్ రిటైర్మెంట్కి దగ్గరలో ఉండి డ్యూటీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది ఈ ప్రతినిధి వాళ్ళని మనందరం కలిసి ఆ ప్రతినిధికి చెప్తాం. ఆ ప్రతినిధి మన హెడ్ ఆఫీస్కి తీసుకెళ్తాడు. యాజమాన్యం అక్కడ నుంచి వీళ్ళకి ఏమి ఇవ్వచ్చు, వీళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి, వీళ్ళని ఎలా సేవ్ చేయాలి అనే విధంగా మాకు వాళ్లకు అనుసంధానకర్తగా ఉంటారు. మా డిఎం ఏమైనా మాకు చెప్పాలంటే ముందు కార్మిక నాయకుడికి పిలుస్తారు. యూనియన్ లీడర్గా సెక్రటరీ అనే అతను ఉంటాడు. సెక్రటరీని పిలిచి వాళ్ళు అతనికి చెప్తారు, అయ్యా మేము కార్మికులకు ఇది చేయాలనుకుంటున్నాం, ఇది ఇంప్లిమెంట్, ఈ డ్యూటీలు మార్చాలనుకుంటున్నాం, ఈ డ్యూటీలు మార్చొద్దు అనుకుంటున్నాం, ఈ డ్యూటీలు వేరే రూట్కి మార్చాలనుకుంటున్నాం అంటే అప్పుడు ఆ సెక్రటరీ వచ్చి కార్మికులకు చెప్తాడు, ఫలానా రూట్లో తిరిగే డ్యూటీలు మారుస్తున్నాం, ఫలానా కిలోమీటర్లు తగ్గిస్తున్నాం, ఫలానా కిలోమీటర్లు పెంచుతున్నాం అని చెప్తారు. దాన్ని ఏం చేస్తారు, కార్మికులందరూ అభిప్రాయం తీసుకొని సెక్రటరీ సాబ్ వెళ్ళి మళ్ళీ డిఎం గారితో చర్చిస్తారు. ఓకే అన్న, లైక్ గత ప్రభుత్వం ఇదే సమస్య గత ప్రభుత్వంలో మీకు ఉంది. గత ప్రభుత్వం ఎలా స్పందించింది, ఈ ప్రభుత్వం ఎలా స్పందించింది? పోయిన ప్రభుత్వం గురించి మనం మాట్లాడకూడదు సార్. తప్పొప్పులు ఎన్నో జరుగుతుంటాయి. సరే, వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉండొచ్చు, కానీ ఈ గవర్నమెంట్ మాకు సానుకూలంగా స్పందించింది. వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటాం. ఇక ముందు మేము మీ వెనక ఉంటాం. మా సమస్యలు తీర్చేంత వరకు, మీరు మాకు సాధారించేంత వరకు మేము అన్న ఇదే మాట ఇప్పుడు గౌరవనీయుల బట్టి విక్రమార్క గారు ఒక టైం పెట్టాడు కదా, మళ్ళీ వచ్చి అడుగుతాము. అదే సమయానికి మళ్ళీ వచ్చి అడుగుతాం. మరి నెరవేర్చారా లేదా ఏందని మళ్ళీ వచ్చి అడుగుతాము. నేనేం చెప్తున్నాను, గవర్నమెంట్ మాకు ఎంతసేపటికి మా వెన్నుదన్ని ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటే, మా సమస్యలను తీరుస్తూ ఉంటే మేము వాళ్ళంట ఉంటాం. లేదు, మాకు ఇచ్చిన మాటను తప్పితే మళ్ళీ మేము మొదటి స్థితే, ఇదే స్థితి ఉంటుంది. అన్న గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో మీకు నార్మల్గా మీకు జరిగిన నష్టం ఏంటిది? అంటే యూనియన్లను తీసేయడం ఒక నష్టం, సమ్మెని ప్రొలాంగ్ చేయించడం. సమ్మెలో చేస్తున్న 36 మంది చనిపోయారు సార్. ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళు చెప్పిన కొన్ని మాటల వల్ల తీసేసాం. ఇక ఆర్టీసీకి దీనికి వర్కర్లకు సంబంధం లేదు, మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నాం. ఇలాంటి కొంతమంది ఆ పదాలు వాడడం వల్ల కొంతమంది ఉద్రిక్త వాతావరణానికి లోనై చనిపోవడం జరిగింది. అందువల్ల ఆ తర్వాత యూనియన్లు పోయిన తర్వాత ఏంటంటే మాకు అధికారులకు మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోయింది. మా మధ్య ప్రతినిధి లేడు. మేము ఎవరిని ప్రశ్నించాలన్నా ఎవరిని ఏం చేయలేని పరిస్థితి తయారైంది. కాబట్టి మేము అప్పటి నుంచి ఇదే పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు సాధించుకున్నాం. జీవితంలో ఎప్పటికీ కేసీఆర్కు ఓటేరు ఇంకా. ఎందుకంటే ఇప్పటికైనా కానీ కేసీఆర్ ఆ రెచ్చగొట్టే మాటలు మానుకోలే ఇంకా కూడా. అంటే మీకు కేసీఆర్ వల్లనే తీవ్ర నష్టం, మీకు ఆర్టీసీ యజమానికి తెలియని ట్రిక్కులు మొత్తం నేర్పించిపోయిందే కేసీఆర్. శంకర్ గౌడన్న వల్లే ఈ సమ్మె సక్సెస్, చర్చలకు వచ్చి డిమాండ్స్కి ఒప్పుకున్నాను మీరు భావిస్తున్నారా? ఆ శంకర్ గౌడ ఉన్న వల్లనే మాకు 100% సక్సెస్ అయింది. ఒకవేళ శంకర్ గౌడ గారు మన ప్రాణత్యాగం చేయకపోతే ఇంకెలా ఉండేది సమ్మె? ఇంకా కొన్ని రోజులు సమ్మె కొనసాగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.